ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మన గురుగారికి మరియు మన గురు పరంపరకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఆ, నా పేరు నరేష్ అండి. మేము ప్రస్తుతానికైతే ఉద్యోగరీత్యా యూరోప్లో ఉన్నామండి. ఆ, మాది ఆ, సొంతూరు వచ్చి వేములవాడ దగ్గర ఆ, ఒక చిన్న పల్లెటూరు అండి. ఆ, మేము ప్రస్తుతానికి ఇక్కడ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నామండి. మ్మ్, ఆ, అదండి ఇంట్రడక్షన్ అయితే. సరే స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఎన్ని నవరాత్రులు మీరు చేశారు? ఆ, ఇప్పటికీ పీఠానికి మాకు ఆ, దాదాపు సంవత్సరం సంవత్సరం అవుతుంది స్వామి. ఈ ఈ మంత్ అయిపోయి ఇంకా ఆగస్ట్ వస్తే సంవత్సరం అవుతుంది స్వామి. ఇప్పుడు 11 మంత్స్ రన్నింగ్ అవుతుంది స్వామి. ఆ, ఇప్పుడు మనం పీఠం తరపున మేము మొదట స్టార్ట్ చేసింది శ్యామల నవరాత్రులు స్వామి. శ్యామల నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు చేసుకున్నాం స్వామి, గురువుగారి ఆధ్వర్యంలో, అంటే గురుముఖత చేసుకున్నవి. ఆ, తర్వాత ఇప్పుడు వారాహి నవరాత్రులు మూడోసారి గురుముఖత చేసుకుంటున్న నవరాత్రులు స్వామి. ఆ, అంతకుముందు అంటే వారాహి నవరాత్రులు అంతకుముందు చేసుకున్నాం కానీ, అంటే మాకేంటంటే పట్టుదల గురువు గారి అంటే గురుముఖత ఖచ్చితంగా కంటిన్యూగా 4 నవరాత్రులు చేసుకోవాలి అని చెప్పేసి మేము అనుకున్నాం స్వామి. ఇప్పుడు విజయవంతంగా మూడో నవరాత్రులు కూడా పూర్తి చేసుకున్నాం స్వామి. ఉమ్. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? అంటే ఆ, మాకు అంతకుముందు ఓ, ఎంత అంటే మనం సొంతగా చేసుకున్న నవరాత్రులకి గురువుగారి ద్వారా చేసుకున్న నవరాత్రులకి చాలా తేడా ఉంటుంది స్వామి. అంటే మనము గురువుగారు ఇచ్చే ఆ, పూజా విధాన పద్ధతులు, పూజా సామాగ్రి పద్ధతి అవంతా ఏంటంటే మనము ఎక్కడ ఇంటర్నెట్లో కొట్టి చూసినా కానీ మనకంతా వాడే పద్ధతి, వాటిని ఎలా చేసుకోవాలన్న పద్ధతి తెలియదు స్వామి. మనము ఏదో పంచోపచార పూజ లేదా షోడోపచార పూజతో మాత్రమే చేసుకుంటూ ఉంటాం స్వామి. ఆ, అయితే గురువుగారి ద్వారా చేసుకున్నటువంటి ఈ 3 నవరాత్రులు మాకు చాలా బాగా గుర్తుండిపోయే నవరాత్రులు స్వామి. ఆ, ఎందుకంటే అమ్మవారే ఇప్పుడు గురువుగారు ఏంటంటే అఖండ దీపము పెట్టుకోమని చెప్తారు కాబట్టి స్వయాన అంటే అమ్మవారే మనకు అక్కడ ఆవాహనమై ఉంటుంది కాబట్టి మాకు అఖండ దీపము అంత ఆ, అది ఎలా ఆ, పెట్టుకోవాలి, ఎలా ఆవాహన చేసుకోవాలి, గురువుగారి ఆధ్వర్యంలో తప్ప అంతకుముందు మాకు అసలు ఏమి ఐడియా లేదు స్వామి. ఆ, గురుగారి దయ వల్ల మేము అఖండ దీపము ఎలా చేసుకోవాలి, ఎలా ఇవన్నీ పద్ధతులన్నీ నేర్చుకున్నాం స్వామి. మాకైతే బాగా అంటే అన్నీ ఆ, దేనికదే ప్రత్యేకమైన నవరాత్రులు స్వామి. ఇది ఇది అది అని చెప్పేసి ఏం లేదు స్వామి. 3 నవరాత్రులు గురుగారి ఆధ్వర్యంలో చేసుకున్నాం స్వామి. అవన్నీ మాకు గుర్తుండిపోయే నవరాత్రులు స్వామి. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అలా మీకు ఏమైనా అనిపిస్తుందా? ప్రతిసారి అంటే పద్ధతులన్నీ నేర్చుకుంటున్నాం స్వామి. అంటే అసలు మనం నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటే అమ్మవారి ప్రసన్నత అనేది కలుగుతుంది, అంటే అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా గురుముఖతగా చేసుకుంటూ ఉంటే మనము ఎలా అంటే మన ఈ స్పిరిచువల్ జర్నీ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందనేది ప్రతిసారి అంటే ఆ, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం స్వామి. అంటే బయట మనం సొంతంగా చేసుకునే దానికి, గురువుగారి ద్వారా చేసుకునే దానికి చాలా నేర్చుకుంటాం స్వామి. అంటే ఇంకా మనము గురుముఖత మేము చేసుకునే ప్రతి నవరాత్రి కూడా మాకు చాయిస్ వస్తూ ఉంటే, అంటే ఛాన్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా గురుముఖత మన గురువుగారి ద్వారా చేసుకుందామని అనుకుంటున్నాం స్వామి. సరే స్వామి. ఇప్పుడు వరాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉంటే చెప్పండి. వారాహి నవరాత్రులు అంటే స్వామి
అంతకుముందు మేము చేసుకున్న మొదటి 2 నవరాత్రుల్లో ఆహ్, మేము చాలా అంటే అఖండ దీపం దీపారాధన విషయంలో భయపడ్డాను స్వామి. అంటే ఎందుకు భయపడ్డామంటే మాకు అంతకుముందు కొత్త స్వామి. అప్పుడు ఏమైందంటే 2 సార్లు అఖండ దీపము కొండెక్కిపోయింది స్వామి. అంటే మొదటిసారేమో ఆహ్, థర్డ్ డే రెండోసారేమో ఆహ్, రేపు ఇంకా ఉద్వాసన టైం అవుతుందని ఒకరోజు ముందు అలా అయింది స్వామి. కానీ ఈసారి అఖండ దీపారాధన విషయంలో అసలు ఏ టెన్షన్ లేకుండా అసలు చాలా ప్రశాంతంగా జరిగింది స్వామి. అసలు ఆహ్, ఏమాత్రం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జరిగింది స్వామి. దాంతో పాటు ఇంకా నైవేద్యాల విషయంలో చాలా బాగా గుర్తుండిపోయే సన్నివేశాలైతే ఉన్నాయి స్వామి. నైవేద్యాలు చివరి రోజు నైవేద్యాల విషయంలో. అదేవిధంగా ఈసారి జపసాధనలో చాలా మంచి అనుభవాలు గూడా మేము ఆహ్, అనుభవించాను స్వామి. అంటే అమ్మవారి దర్శనం అవ్వడము. అదేవిధంగా అంటే నేను ఒకసారి అంటే ఆహ్, జపం చేస్తున్నప్పుడు కొంచెం నాకు అంటే హూంకారంలాగా ఒకసారి వినిపించింది. అంటే నేనిది పెట్టలేను గానీ అప్‌డేట్‌లో ఒక్కసారి వినిపించింది స్వామి. అంటే నిజంగా అంటే నేను భ్రమించానా లేదంటే నిజమో అని జెప్పేసి అట్లా అనుకున్నాను గానీ ఒకసారయితే అంటే వరాహ హూంకారం ఎట్లా ఉంటది స్వామి అలాగా ఒకసారి హూంకారం అయితే వినిపించినట్టు అనిపించింది స్వామి. అది చాలా మంచి అనుభూతిలాగా అనిపించింది స్వామి. అలాగే స్వామి. ఇప్పుడు గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి జోడిస్తూ ఉంటారు. అది మీకు ఎలా అనిపించింది? అంటే ఈసారి మామిడి అల్లం గాని, అట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు గురువుగారు. మీకెలా అనిపించింది? ప్రతిసారి అంటే ఈసారి ఆహ్, ఎలా అంటే మీ మామిడి అల్లం మాకు దొరకకపోవడం వల్ల మేము ఈ అసలు ఫాలో అవ్వకపోయాం స్వామి. చాలా అంటే మేము బాధపడ్డాం. అంటే ఎందుకంటే పోయినసారి చేసిన నవరాత్రుల్లో గురుగారు చెప్పిన ఆయుర్వేద పద్ధతి ఫాలో అయ్యాను స్వామి. మాకు బాగా అనిపించింది స్వామి. కానీ ఇప్పుడు మాకు ఈ కొన్ని ఐటెమ్స్ దొరకకపోవడం వల్ల ఆహ్, ఈ ఫాలో అవ్వలేకపోయాం స్వామి. కానీ ఈ ఆయుర్వేద పద్ధతి అనేది అంటే మనకు ఇండియాలో ఉంటే మనకు దొరికే వస్తువులతోటే మనకు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మనము చాలా బాగా చేసుకోవచ్చు. ఆహ్, ఇలాంటి అంటే ఉరుకుల పరుగుల ఈ బ్రతుకుల్లో మనము ఏం పట్టించుకోకుండా పనికెళ్ళిపోతాం స్వామి. అలా గాకుండా ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం ప్రతిరోజు అలా ఆల్టర్‌నేట్ డేస్ ఏదన్నా ఇట్లాంటివి గురుగారు చెప్పినట్టు ఫాలో అవుతే ఖచ్చితంగా ఏంటంటే మనకు ఈ ఆరోగ్య విషయాలు అంటే అనారోగ్య విషయాలకు మనము ప్రతిదానికి హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదేమోని నే నా అభిప్రాయం స్వామి. చాలా బాగా ఉపయోగపడతాయి స్వామి. ఆయుర్వేదానికి సంబంధించిన గురువుగారిచ్చినవి. ఓకే స్వామి. మంత్రదీక్ష మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేకపోతే హోమం గాని అట్లా చేస్తాం దానికి ఖర్చులేమన్నా ఇవ్వమని అడిగారా? లేదు స్వామి. మాకైతే ఇంతవరకు మంత్రదీక్షలకు గాని, లేదంటే గురుదక్షిణ అని గాని ఏది అలాంటివైతే ఎక్కడా రాలేదు స్వామి. ఆహ్, అటువంటియయితే లేవు స్వామి. మన పీఠంలో అటువంటియయితే ఏమి లేవు స్వామి. సరే స్వామి. ఇప్పుడు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎంతో మంది వచ్చారు. వారి అనుభవాలు కూడా ఎన్నో మన వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం. వాళ్ళు అనుభవాలతో విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆహ్, మాకు అర్థమైందేంటంటే, గురు గురువుగారి యొక్క శక్తి అనేది మాకు చాలా బాగా అర్థమైంది స్వామి. అంటే వీటి వల్ల అంటే మనము కొంతమంది సాధకులు ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు చేసినా గానీ అంటే వాళ్ళకి అనుభవాలు వస్తాయో రావో కూడా తెలియదు స్వామి. కానీ ఆహ్, ఏంటంటే గురువుగారి ఆధ్వర్యంలో మనం చేసుకుంటాం గాబట్టి, ఇప్పుడు మనము రెగ్యులర్ సాధనలో ఉన్నా, లేదంటే నవరాత్రుల సాధనలో ఉన్నా ఏంటంటే ఈ అనుభవాలనేవి వస్తూ ఉంటాయి స్వామి. అది ఇంకా అందరికీ ఒకేలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు స్వామి. అది దాని గురించి మేము అంతగా బాధపడింది ఏం లేదు స్వామి. అంటే అనుభవాల గురించి అంటే గురువుగారు చెప్పారు స్వామి. అనుభవాల గురించి ఆలోచించకుండా జపసాధన బాగా చేసుకుంటే బావుంటదని చెప్పారు స్వామి. ఆహ్, అంటే కొత్తగా వచ్చిన సాధకులు గూడా ఆహ్, అమ్మవారి యొక్క ఇటువంటి అనుభవాలన్నీ పొందడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. చాలా హ్యాపీ అనిపించింది స్వామి. సరే స్వామి. ఇప్పుడు అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి? మీ అభిప్రాయం చెప్పండి.
నవరాత్రులు అంటే స్వామి మనకు గురుగారు చెప్పిన దాన్ని బట్టి అంటే ప్రతి సంవత్సరంలో మనకు 4 నవరాత్రులు వస్తాయి కదా స్వామి. అటువంటి ఆ 4 నవరాత్రుల్లో మనకు అమ్మవారి శక్తి అనేది చాలా ఎక్కువగా ఆహ్, మనకు ఉంటుందని ఆ సమయంలో మనము ఈ నవరాత్ర దీక్ష అనేది చేసుకున్నట్లయితే మనకు ఆ అమ్మవారి యొక్క ఆహ్ ఏంటి ప్రసన్నత తర్వాత అమ్మవారి యొక్క కృప అనేది మన పైన ఉంటుంది అని చెప్పేసి ఈ నవరాత్రులు మనం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం స్వామి. ఆ, సరే సరే. ఇప్పుడు గురుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు. అంటే తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అంటూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? అంటే మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడేంటంటే స్వామి మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ స్వామి. మనము సమయపాలన పాటిస్తూ అంటే గురువుగారు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ డిసిప్లిన్‌గా మనము మన పనులు చేసుకుంటూ పోతే ఆహ్, మనకు అన్నీ సాఫీగా సాగిపోతాయి స్వామి. మనము ఒకవేళ అంటే టైం ఫాలో అవ్వకుండా మనము ఇచ్చిన ముహూర్తానికి మనము సాధన అనేది మొదలుపెట్టకుండా ఉన్నట్లయితే ఏంటంటే మనకే అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి గురువుగారు అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు స్వామి. అంటే గురువుగారు అంత కష్టపడి మన కోసం అటువంటి అన్నీ చేస్తున్నప్పుడు మనము టైం ఫాలో అవ్వకపోవడం అనేది ఇంకా మన మూర్ఖత్వం అవుతుంది స్వామి. అంటే మన కోసమే గురువుగారు ఇదంతా చేస్తున్నారు కాబట్టి మనము ఖచ్చితంగా గురువుగారిని మనం ఫాలో అయితే మనకు ఎటువంటి ఇబ్బందులనేవి ఉండవు స్వామి. నేనేంటంటే డిసిప్లిన్ పరంగా మనము పర్ఫెక్ట్‌గా ఉంటే మనము భయపడాల్సిన అవసరము లేదు స్వామి. దాంతో పాటు ఏంటంటే గురువుగారు మనం తప్పులు చేసినప్పుడు గురువుగారు చాలా ఛాన్స్‌లు ఇస్తారు స్వామి. ఛాన్స్‌లు ఇచ్చినప్పుడు మనము మన బిహేవియర్‌ను, మన డిసిప్లిన్ అనేది మనం పెంచుకొని మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడొచ్చు స్వామి. గురువుగారైతే డైరెక్ట్ తీసేసినదైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు స్వామి నేను. మనకు మంచి కోసమే గురువుగారు అలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అనుకుంటున్నా స్వామి. అలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లనే మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం అనేది లభిస్తుందని నేను అనుకుంటున్నాను స్వామి. సరే సార్. అంటే స్ట్రిక్ట్ గా ఉంటారు. అట్లా అంటూ ఉంటారు కదా! అప్పుడు మీరు భయపడ్డారా? ఏమన్నా అటువంటి సన్నివేశం ఏమన్నా ఉందా? మొదట్లో కొంచెం నాకు అంటే స్ట్రిక్ట్‌గా అంటే ఎలా ఉంటారని జెప్పేసి కొంచెం అంటే అంటే భయం అనిపించేది స్వామి. తర్వాతేంటంటే మన ఆహ్, మనము పర్ఫెక్ట్‌గా అంటే మన పని మనం చేసుకుంటూ జపసాధన అవన్నీ బాగా చేసుకుంటే బావుంటది. అని జెప్పేసి తర్వాత మన నడవడిక గూడా మార్చుకొని క్రమశిక్షణతో ఉంటే ఏ ఇబ్బంది ఉండదని జెప్పేసి నేర్చుకున్నాను స్వామి. అంటే మొదట్లో ఎవరన్నా ఏమన్నా అంటే కొంచెం ఏంటంటే ఫీల్ అయ్యేవాళ్ళం. అలాంటి బిహేవియర్ ఉంటది గదా స్వామి. తర్వాతేంటంటే అంటే గురు పరీక్షలనేవి ఉంటాయి. సో, ఏంటంటే మనము మన బిహేవియరల్ చేంజెస్ కూడా ఉండాలి మనలో. లేదంటే ముందుకెళ్ళమని జెప్పేసి అర్థమైంది స్వామి. అప్పటినుంచి ఇంకా బాగా ఇంకా నేర్చుకొని అలాంటివి ఆ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి బయటికి రావడం అనేది జరిగింది స్వామి. సరే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? మనము ముఖ్యంగా పాటించాల్సింది ఆహ్, టైంకి అన్నీ పూర్తి చేయాలి స్వామి. మనకు ఇచ్చిన ఆహ్, నెల నెలవారీ ప్రవచనాలు గానీ, లేదంటే మనకు ఉన్నటువంటి దీక్ష నియమాలు తర్వాత ఆహ్, ఏంటంటే భూషయనం గానీ, తర్వాత ఆహ్, మనము ఓన్లీ శాకాహారం తీసుకోవడము. ఆహ్, ఇంకా బ్రహ్మచర్యము ఇలాంటివన్నీ పాటించుకుంటూ దాంతో పాటు ఏంటంటే ఇంకా ఆహ్, మనము ప్రతి నెల ఈ అప్డేట్స్ అన్నీ అంటే ప్రతిరోజు జప్ సాధన అప్డేట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా హ్మ్, మంత్ర దీక్ష అనేది పూర్తి చేసుకోవచ్చని అనుకుంటున్నాను స్వామి. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చేసుకోవచ్చు స్వామి అని అనుకుంటున్నాను స్వామి. సరే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అంటే దయచేసి మిగతా పీఠాల గురించి మాత్రం ఏమి చెప్పవద్దు. అంటే ఆ గురువుల్ని ఏమి అనొద్దు. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనటానికి
ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఆ! మొదట్లో మేము పీఠంలో జాయిన్ అయినప్పుడు పీఠం అంటే గురువుగారు ఆహ్, ఏంటంటే ఎవరికీ కనిపించకుండానే మనకు మంత్రదీక్షలనేవి ఇవ్వడము. తర్వాత అన్న సమారాధనలు కూడా గురువుగారు ఆహ్, అంటే అక్కడికి ప్రత్యక్షంగా రాకున్నా గానీ వీటన్నిటిని చేయడం అనేది జరిగింది స్వామి. తర్వాత అంటే ఆహ్, పీఠం పీఠానికి అంటే పీఠం అనేది మనకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆహ్, కొన్ని రోజుల తర్వాత పీఠంలో అమ్మవారి మువ్వల శబ్దము, తర్వాత వీటన్నిటిని అంటే ప్రత్యక్షంగా కాకున్నా గానీ మేము గురువుగారు గానీ, సాధకులు గానీ పెట్టే ఆడియోలు గానీ, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అంటే మన పీఠ సాధకులు పీఠానికి వెళ్ళి వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం. వీటన్నిటిని విన్న తర్వాత ఏమనిపించిందంటే మనము ఆహ్, ఖచ్చితంగా అంటే బయట పీఠాలు అంటే గురువుగారు చెప్పిన దాన్ని బట్టి బయట పీఠాల్లో మనం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు స్వామి. అంటే ఇలాంటి పీఠాలు ఆహ్, ఉంటాయని. అంటే మనము చాలా అదృష్టవంతులం స్వామి. ఈ పీఠానికి వచ్చి ఇంత బాగా సాధన చేసుకోవడానికి అవకాశం అనేది లభించడం అనేది చాలా సువర్ణ అవకాశం అని నేను అనుకుంటాను స్వామి. ఎందుకంటే ప్రత్యక్షంగా హ్మ్, అమ్మవారి అమ్మవారు అటు ఇటు తిరుగుతా ఉంటారు కదా స్వామి. ఇంకా అదే ఇంకా ప్రత్యక్ష ఉదాహరణ అనుకుంటాను స్వామి నేను. ఇంకా గురువుగారు అంతటి శక్తి కలిగిన గురువుగారిని పొందడము, తర్వాత ఇంతటి శక్తి కలిగిన పీఠంలో మనం సాధన చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను స్వామి. సరే స్వామి. స్వామి ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. అంటే మీకు కూడా ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? స్వామి ఖచ్చితంగా దీనికైతే మేమైతే ఆన్‌లైన్‌లోనే మంత్రం తీసుకున్నాం స్వామి. గురువుగారు అంటే మన సాధకులందరికి గూడా ఆన్‌లైన్‌లోనే మంత్ర దీక్ష అనేది ఇవ్వడం జరిగింది స్వామి. ఆహ్, ఇప్పుడు ఆహ్, రెగ్యులర్ సాధనలో ఉన్నవాళ్ళు ఓహ్, 8 మంత్స్ గానీ, 1 ఇయర్ గానీ ఎలా అయినా స్వామి అంటే మనం సాధన జేస్తాం గాబట్టి అనుభవాలు వస్తున్నాయి అనుకుంటాను స్వామి. కానీ మనం ఇప్పుడు నవరాత్రుల దీక్ష తీసుకున్నట్లయితే కేవలం నవరాత్రుల దీక్ష ఆహ్, మొట్టమొదటిసారి నవరాత్రులు చేసుకున్న వారికి గూడా అమ్మవారి యొక్క అనుభవాలు కొంతమందికి ఆ మువ్వల శబ్దం వాళ్ళ ఇంట్లోనే వినపడడము, తర్వాత అమ్మవారి స్పర్శ, తర్వాత అమ్మవారు ఇంట్లో నడిచినట్టు ఇవన్నీ అనుభవాలు చూస్తూ ఉంటే అసలు ఆహ్, ఈ ఆన్‌లైన్‌లో మంత్రం ఇచ్చినా గానీ, ఈ శక్తి అనేది మాకు ప్రస్ఫుటంగా కనిపించిందని చెప్పవచ్చు స్వామి. అంటే ఆహ్, వేరే దగ్గర మనము ఆహ్, మంత్రదీక్ష తీసుకున్నా గానీ, ఇలా ఒక 20 సంవత్సరాలు చేసినా ఎటువంటి అనుభవాలు ఉంటాయో, ఉండయో గానీ ఆహ్, గురువుగారి దగ్గర మాత్రం మొట్టమొదటి నవరాత్ర దీక్ష తీసుకున్న వాళ్ళకి గూడా ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయంటే అసలు ఆహ్, ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రానికి శక్తి అంటే ఎలా వస్తుందన్నది మనకు గురువుగారి ద్వారా మాత్రం ఇదంతా జరుగుతుందని జెప్పేసి అమ్మవారి కృప ఇదంతా అని జెప్పేసి అర్థమవుతుంది స్వామి. అంటే ఖచ్చితంగా ఆహ్, ఆన్‌లైన్‌లో తీసుకున్న మంత్రాలకు శక్తి ఉంది అనడానికి ఇదే ఉదాహరణ స్వామి. మీరు అనుభవించారా స్వామి ఆ శక్తిని? ఆ! అది ఎన్నో సార్లు నేను అంటే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు నేను అనుభవించాను స్వామి. అంటే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులున్నప్పుడు, తర్వాత ఒకసారి కొంచెం యాక్సిడెంట్ మిస్ అవ్వడము, ఇలాంటివి అనుభవించాను స్వామి. అంటే మీది దాకా వచ్చేసి ఆహ్, అక్కడే ఆగిపోవడము, ఇలాంటివి అనుభవించాను స్వామి. అమ్మవారి మన చుట్టూ ప్రొటెక్షన్ ఉండబట్టే మనకి ఇవన్నీ ఆహ్, జరుగుతూ ఉంటాయి స్వామి. లేదంటే మేమెక్కడో ఇక్కడ ఉంటాం స్వామి. ఇదంతా సర్వం అమ్మవారు ఆహ్, కొలువై ఉన్నటువంటి ఈ భూలోకమంతా అమ్మవారిదే. అన్ని లోకాలు అమ్మవారియే. ఎక్కడైనా అమ్మవారు ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పడానికి అండ్ మేమే ఉదాహరణ స్వామి. అంటే ఎన్నో సార్లు అమ్మవారి కృప వల్ల కాపాడబడ్డాం స్వామి. సరే స్వామి. గురుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తూ ఉంటారు కదా! అవి ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషమైనవి ఏమైనా ఉంటే చెప్పండి.
ఆ! అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు గాని, తర్వాత రెగ్యులర్ సాధనలు గాని, గురువుగారు మనం జప సాధన అప్డేట్, అనుభవాలు పెట్టినప్పుడు ఆహ్, వాటికి సంబంధించిన అంటే విశ్లేషణ అవన్నీ ఇస్తూ ఉంటారు స్వామి. అంటే ఈ వారాహి నవరాత్రిలో మేము అమ్మవారి యొక్క దర్శనము అనేది కలగడం జరిగింది స్వామి. అంటే పాద దర్శనం, తర్వాత వారాహి అమ్మవారి దర్శనం అనేది కలిగింది స్వామి. అదేవిధంగా లలిత అమ్మవారి దర్శనం కూడా కలిగింది స్వామి. దానికి అంటే గురుగారు ఆహ్, ఏంటి అన్నది వివరాలన్నీ ఇవ్వడం అనేది మాకు చాలా బాగా అనిపించింది స్వామి. సరే స్వామి. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, అనుభవాలు బాగా వచ్చినవి అంటే వాటిలో కొన్ని చెప్పండి స్వామి. మాకు బాగా అనిపించిందంటే అమ్మవారి హూంకారంలాగా కొంచెం అంటే అది ఒక్కసారే వినిపించింది స్వామి. అదొకటి. తర్వాత జపసాధన చేస్తున్నప్పుడు అమ్మవారి దర్శనం కలిగింది స్వామి. అమ్మవారి దర్శనము, లలిత అమ్మవారి దర్శనం, తర్వాత వారాహి అమ్మవారి దర్శనం కలిగింది స్వామి. దాంతోపాటు ఆహ్, మేము సారె పెడుతున్నప్పుడు అంటే అమ్మవారికి, అయ్యవారికి సారె పెడుతున్నప్పుడు మాకు నాకైతే శివుడిని వైట్‌గా మొత్తం వైట్‌గా ఉండి శివ దర్శనం అనేది కలిగింది స్వామి. ఆ వైబ్రేషన్స్ గూడా మొత్తం బాడీ అంతా వైబ్రేషన్స్ అనిపించింది స్వామి. తర్వాత ఆహ్, ఇంకా కొన్ని దర్శనాలు కూడా జరిగాయి స్వామి. నైవేద్యాల విషయంలో కూడా చాలా మంచి అనుభవాలైతే వచ్చినాయి స్వామి. అంటే మేమెప్పుడు చేసుకున్నా గానీ ఆ టేస్ట్ ఉండేది కాదు స్వామి. అంటే ఉదాహరణకు క్యాబేజ్ మేమెప్పుడు చేసినా ఆ టేస్ట్ వచ్చేది కాదు స్వామి. అసలు ఈసారి చేసుకున్న కర్రీస్ గానీ, లేదంటే రసం గానీ, ఆహ్, అమ్మవారికి సమర్పించినవన్నీ అంటే చివరి రోజు సమర్పించినవన్నీ అసలు ప్రతి ఒక్క ఐటెము చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చింది స్వామి. అసలు మర్చిపోలేము మేము. ఓకే స్వామి. స్వామి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో తామర గింజలను వాడమని చెప్పారు గురుగారు. అది మీకు ఎలా అనిపించింది? మీరు వాడారా? తామర గింజల విషయంలో మాకు ఏంటంటే దొరకలేదు స్వామి. మేము ఇక్కడ ఉండడం వల్ల మాకు తామర గింజలు దొరకలేదు స్వామి. ఆహా! ఉండుంటే బాగుండును అనుకున్నాము. కానీ లేదు స్వామి. దొరకలేదు. సరే స్వామి. గజ్జెలు అమ్మవారికి వాడటం అదెలా ఉంది? గజ్జెలు గూడా అది ఆర్డర్ ఇచ్చాను స్వామి. అంటే చాలా తక్కువ టైమ్ పీరియడ్ ఉండడం వల్ల ఏమైందంటే అది హోల్డ్ అయిపోయి మాకు గజ్జెలు కూడా అందలేదు స్వామి టైంకి. అది గూడా మాకు ఈసారి లోటు అనిపించింది స్వామి అది. పర్లేదు స్వామి. తర్వాత గోధుమలతో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఇది ఎలా ఎలా ఉంది మీకు? ఆ! లేకపోతే పిల్లలతో గోధూళి చేసిన ఆహ్వానం ఎలా ఉంది? అంటే మేము గోధుమలు గూడా కష్టమే స్వామి. అంటే మేము గోపంచకం మాత్రము తెప్పించుకోగలిగాం గానీ, అంటే గోపంచకం వాడుతూ ఉంటాం గాబట్టి, గోధుమలు ఎక్కడ దొరకలేదు స్వామి మాకు. కానీ హ్మ్. మనం పీఠంలో గానీ అంటే మన పీఠంలో ఈ గోధుమలు వేసి అమ్మవారికి ఆ పూల బాటలాగా వేసి చేసిన తర్వాత ఫోటోలు పెట్టారు స్వామి. అమ్మవారి పాదాలు అందులో పడడం అది చాలా మాకు సంతోషం అనిపించింది స్వామి. అయ్యో! మేము అలాంటివి చేసుకోలేకపోయాము. కానీ చూడగలుగుతున్నాము అదృష్టవంతులం అని జెప్పేసి అనుకున్నాను స్వామి. సరే స్వామి. గురుగారు ఈసారి వెల్లుల్లి రసం చేయమని చెప్పారు. అది ఎలా ఉంది? అమ్మవారి సమర్పణ చేయటం మీకు ఎలా అనిపించింది? ఆహ్, నేను అంటే ఇంతకుముందు మేము ఏంటంటే ఈ స్పిరిచ్యువల్ జర్నీకి రాకముందు వెల్లుల్లి తినేది స్వామి. మేము వెల్లుల్లి మానేసి దాదాపు 2 ½ 3 ఇయర్స్ అవుతుంది స్వామి వెల్లుల్లి మానేసి. ఉల్లిగడ్డ గూడా తినను స్వామి. వెల్లుల్లి గూడా తినను స్వామి. గురువుగారు చెప్పారని జెప్పేసి వెల్లుల్లి తీసుకొచ్చి రసం ఇదంతా చేశాం స్వామి. అసలు చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చింది స్వామి. అసలు మర్చిపోలేదసలు. పిల్లలైతే గ్లాసులు పట్టుకొని తాగారు స్వామి. నేను గూడా గ్లాస్ పట్టుకొని తాగాను తర్వాత. అంత బాగొచ్చింది స్వామి. అసలు చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్. ఆ! అమ్మవారికి తర్వాత సమర్పించి తర్వాత చేసుకున్నాం. అదే స్వామి బావుంది. ఓకే స్వామి. తర్వాత మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా గురుగారు. అది మీకు మామిడి అల్లం దొరికిందా? ఏసుకున్నారా? ఎలా ఉంది? మామిడి అల్లము ఇది మాకు షార్టేజ్ అయింది స్వామి. అంటే లేదు స్వామి. దొరకకపోవడం వల్ల ఇది చేయలేకపోయాను స్వామి. ఆ! ఆ! సరే స్వామి. ఇప్పుడు తలంటు స్నానం చెప్పారు కదా! చెప్పిన విధంగా చేసారా? చేస్తే ఎలా ఉంది?
ఆ! మాకు కుంకుడుకాయలు గూడా దొరకలేదు స్వామి. హ్మ్. అందుకే ఓకే. అది ఆ మెథడ్ ఫాలో కాలేకపోయాం మేము. చేసుకోలేకపోయాం అది. ఓకే. ఓకే స్వామి. బెల్లం దీపం వెలిగించారా స్వామి? వెలిగిస్తే ఎలా అనిపించింది? ఆ! బెల్లం దీపం అసలు మా జీవితంలో ఎప్పుడు వెలిగించలేదు స్వామి. అసలు బెల్లం దీపం అంటే, అంటే మేము ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నాం. గురుగారు బెల్లం దీపం పెట్టిస్తాం ఈసారి మీతోటి అని చెప్పేసి మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్‌లో అసలు చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడు గురుగారు మనకు ఆ మెథడ్ ఇస్తాడా అని చెప్పేసి ఎట్లా చేయాలి ఏంటని చెప్పేసి అనుకున్నాం స్వామి. మాకు అంటే 1 కేజీది పెట్టుకోమన్నారు. కానీ మాకు 1 కేజీ దొరకలేదు స్వామి. ఓన్లీ హాఫ్ కేజీ బెల్లం ఆహ్, బ్లాక్ దొరికింది స్వామి. దానికి ఇంకా మంచిగా హోల్ పెట్టేసుకొని మంచిగా చేసుకొని అంటే గురుగారు చెప్పారంటే, ఈ బెల్లం దీపం వల్ల మనకు వచ్చే ఫలం ఏంటో చెప్పారు. అంటే ఏమన్నా దోషాలున్నా గానీ గ్రహ దోషాలున్నా గానీ అవన్నీ పోతాయని చెప్పారు. కానీ చాలా బాగా అనిపించింది స్వామి. మేము చాలా బాగా బెల్లం దీపం పెట్టేసుకొని తర్వాత గురుగారు తర్వాత ప్రొసీజర్ గూడా చెప్పారు. అదంతా ఫాలో అయ్యి చేశాను స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు కూరగాయల సలాడు చేయమని జెప్పి అది తీసుకోవటం చెప్పారు గదా! అది ఎలా ఉంది? అలా తీసుకున్నందు వల్ల మీకు ఆరోగ్యంగా ఏదైనా మార్పులేమైనా వచ్చిందా? అంటే ఈ కూరగాయల సలాడ్ అప్పుడు గూడా అంటే మాకు ఇక్కడెప్పుడో ఒకసారి వస్తాయి స్వామి. మనకు సంబంధించిన అంటే ఈ బెండకాయలు గానీ ఇలాంటివి మాకు షార్టేజ్ ఉన్నాయి స్వామి అప్పుడు. చేయలేదు స్వామి ఇది. హ్మ్. ఓకే. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది స్వామి? పంచామృత అభిషేకం చేసుకున్నాను స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. అంటే అమ్మవారికి అభిషేకం చేయడం అనేది ఆహ్, అంటే మనం అమ్మవారికి జగన్మాతకు అలా చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది స్వామి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు కానీ తీసుకుంటున్నట్టు ఆనవాలు కనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మాకు ఆహ్ ప్రతిరోజు ఆహ్, బెల్లం పానకం పెట్టుకోవడము, తర్వాత ఆహ్, నైవేద్యాలు పెట్టుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం స్వామి. మాకు అంటే ప్రత్యక్షంగా అక్కడ అంటే మనకు గురువుగారు చెప్పిన దాని ప్రకారం అయితే నైవేద్యాల టేస్ట్ అన్నా మారుతుంది. అద్భుతమైన టేస్ట్ అన్నా వస్తుంది. లేదంటే నైవేద్యాల్లో లెవెల్ అంటే ఆ క్వాంటిటీ తగ్గడము, లేదంటే పానకంలో క్వాంటిటీ తగ్గడం అనేది జరుగుతుందని చెప్పారు స్వామి. మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, మాకు చివరి రోజు చేసిన ప్రతి ఒక్క వంటకం అనేది అద్భుతమైన టేస్ట్‌తో వచ్చింది స్వామి. అంటే మేము ఈసారి ఏం చేసామంటే, మేము చేసిన వంట అంటే వంటలు అన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంకా పూజ రూమ్‌లో పెట్టుకొని, అమ్మవారికి అక్కడనే మొత్తం అమ్మవారికి, అయ్యవారికి వడ్డించేసుకొని అంటే ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తే ఎలాగ మనం చేస్తామో, ఆ విధంగా చేసుకొని సమర్పించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేశాను స్వామి. కానీ ఆ రోజు చేసిన ప్రతి ఒక్క ఐటెము వంట చాలా బాగా అద్భుతమైన టేస్ట్ వచ్చింది స్వామి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వామి. అసలు అంత బాగా టేస్టు వస్తదనుకోలేదు. అంత చాలా బాగా అనిపించి అంటే నైవేద్యాల్లో టేస్టు మారడం అనేది మాకు చాలా బాగా అనిపించింది స్వామి. అంటే ఓకే. డైరెక్ట్ ఇంకా అమ్మవారు, అయ్యవారు వచ్చి భోజనం జేశారు గాబట్టి, ఇలా ఇంతటి ఆహ్, నైవేద్యాల టేస్ట్ మారడం అనేది మాకు చాలా అద్భుతం అనిపించింది స్వామి. హ్మ్. ఓకే స్వామి. ఇప్పుడు జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఆ! జపసాధనలో అంటే ఈసారి ఏంటంటే నాకు కొంచెం అంతకుముందు అంటే నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ముందు ఆహ్, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులొచ్చాయి స్వామి. అప్పుడు ఇబ్బందులొచ్చినప్పుడు అనుకున్నాను ఈసారి వారాహి నవరాత్రులు చేస్తానో చెయ్యనో ఏంటో అసలు ఈసారి అని అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు అంటే చేసుకునే అవకాశం అయితే లభించింది స్వామి. ఆహ్, ఎప్పుడు అంటే నేను రెగ్యులర్‌గా చేసే సాధన కంటే ఈసారి హైయెస్టు సాధన జప సాధన అనేది జరిగింది స్వామి. అసలు చాలా బాగా జప సాధన గూడా చాలా బాగా అనిపించింది స్వామి. అంటే ఉద్వాసన అయ్యాక గూడా అసలు హ్మ్.
రికార్డ్ బ్రేక్ స్వామి. అంటే నేను పీఠంలోకొచ్చిన మొదటి నుంచి మొన్నటి వరకు గూడా అంత ఎప్పుడు చేయలేదు స్వామి. అసలు చాలా ఎక్కువ సేపు జపం చేసుకోగలను స్వామి. ఇబ్బందులైతే ఏం రాలేదు స్వామి. ఏమన్నా ఇబ్బందులున్నా గురువుగారికి తెలియజేస్తే గురువుగారు దాని గురించి మనకు తెలియజేస్తారు గాబట్టి, నేనెప్పుడైనా ధైర్యంగానే సాధన చేసుకున్నాను స్వామి. అలాగే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? లోటేదైనా ఉందా? చాలా సంతోషం అనిపించింది స్వామి. అంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే ప్రతిసారి ఈ అంటే ఏదో అఖండ దీపారాధన విషయంలో కొంచెం అంటే హ్మ్, దీపం మిదనం అవ్వడం వల్ల అయ్యో! నేను సరిగ్గా చూసుకోలేకపోయానని చెప్పేసి లోటు అనిపించేది స్వామి. కానీ ఈసారి ఇవాళ ప్రొద్దున్న వరకు కూడా ఆహ్, వెలుగుతూనే ఉంది స్వామి. అసలు చాలా బాగా అనిపించింది స్వామి. ఏ దోషం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా ఆ నవరాత్రులు గురువుగారి గురుముఖత చేసుకోవడం అనేది ఈసారి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమాలు గురించి మీ అభిప్రాయం చెప్పండి స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం అంటే అసలు ఆహ్, ఇలాగా ఎవరు చెయ్యరు స్వామి. జన్ అంటే బయట ఎక్కడ చూసినా గానీ వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆహ్, చేస్తూ ఉంటారు స్వామి. అక్కడ అంటే మన అన్న సమారాధనలకి, వాళ్ళ అన్న సమారాధనలకి చాలా డిఫరెన్స్ ఉంటది స్వామి. అంటే మనం ఒక డిసిప్లిన్‌గా ఆహ్, గురువుగారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పీఠానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసుకోగలుగుతాం స్వామి. ఇదంతా ఏంటంటే మన గురువుగారి చలవే స్వామి. అంటే గురువుగారి యొక్క మనకు ఇచ్చే ఈ డిసిప్లిన్ గానీ, ఇవన్నీ విలువలనేవన్నీ నేర్పుతారు కాబట్టి మనం చాలా బాగా చేసుకుంటాం స్వామి. అదేవిధంగా గురువుగారు అసలు ఫండ్స్ ఎక్కడ తీసుకోకుండా కేవలం గురువుగారు మాత్రమే ఇంతలా కష్టపడి అసలు పీఠం కోసము ఆహ్, ఆ ఫండ్స్ గూడా ఎక్కడా తీసుకోకుండా గురువుగారు సొంతగా ఫండ్స్ ఏర్పాటు చేసుకొని ఆహ్, గురువుగారే ఇలా కండక్ట్ చేయడం అనేది అసలు ఎక్కడ జరగదు స్వామి. అసలు మేము చాలా అసలు ఎంత అంటే షాక్ అవుతాం స్వామి. అంటే గురువుగారు అసలు ఎలా ఇలా చేయగలుగుతున్నారని జెప్పేసి షాక్ అయితాం స్వామి. ఇదంతా ఏంటంటే ఆ పీఠం యొక్క మహిమ అమ్మవారి దయ అంటే గురుగారి వల్లనే ఇవన్నీ జరుగుతాయని అనుకుంటాను స్వామి. ఎక్కడ జరగవు స్వామి. అంటే ఇట్లాంటి అన్న సమారాధనలనేవి ఎక్కడ జరగవు స్వామి. దాంతో పాటేంటంటే మనము చేసే క్వాంటిటీ ఫుడ్ ఎక్కువ ఉంటది స్వామి. తర్వాత ఆహ్, మనకు వచ్చే భక్తులు తక్కువుంటారు గానీ ఆహ్, చేసిన ఆహార పదార్థాలు మనము పీఠం తరపున చేసే అన్న సమారాధన ప్రతి చోట 30, 40 నిమిషాల్లో అయిపోతుందంటే మనకు అది గురువుగారు, గురువుగారి చలవే. అంటే గురువుగారు తర్వాత అమ్మవారు మహిమే స్వామి. అంటే సూక్ష్మ రూపంలో గానీ, లేదా ఏదో ఒక రూపంలో దేవీ దేవతలొచ్చి అన్న సమారాధనకి వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోవడం అన్నది ఎక్కడా చూడలేదు స్వామి. అంటే ఎక్కడ వినలేదు స్వామి. అసలు ఇలాంటివి జరుగుతాయని గూడా ఈ కలియుగంలో ఇలాంటివి జరుగుతాయని అనుకోలేను స్వామి. ఇదంతా ఇంకా మన పీఠ మహిమ, గురువుగారి మహిమ, అమ్మవారి మహిమే స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి. మేము అంటే పీఠంకు రాకముందు ఒక మైండ్ సెట్ ఉండేది స్వామి. అంటే ఆహ్, ఎలాగంటే కొంచెం జీవితం అంటే మనకు కొంచెం భయాలు అవి ఇవి ఉంటాయి కదా స్వామి. భయం ఉండడం, తర్వాత కొంచెం కోపాలు ఉండడము, ఇటువంటివి హ్మ్. అంటే మనకు ఈ అరిషడ్ వర్గాలనేవి చాలా డామినేటింగ్‌గా ఉంటాయి స్వామి. ఈ అరిషడ్ వర్గాలు డామినేటింగ్‌గా ఉండడం వల్ల మనం ఆహ్, అటు ఇటు అలా అంటే మనసు చంచలంగా అనేది అటు ఇటు వెళ్తా ఉంటది స్వామి. ఎప్పుడైతే పీటీఎంకొచ్చిన తర్వాత దాదాపు అన్నీ ఆహ్, మార్పులనేది జరగడం చూశాను స్వామి. అంటే నాలో మార్పులు జరగడం చూశాను స్వామి. అంటే మొదట పీఠంకి వచ్చినప్పటికి, ఇప్పుడు పీఠానికొచ్చినప్పటికి చాలా తేడా అయితే గమనించాను స్వామి. ఇంకా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి స్వామి. కానీ కాపోతే చాలా బాగా అంటే ఈ మనసు చంచలత గానీ, ఏదన్నా కష్టమొచ్చినప్పుడు ఆహ్, ధైర్యంగా ఉండడము,
ఇలాంటివైతే నేర్చుకున్నాను స్వామి. ఏ ఇబ్బందొచ్చినా ఓకేలే ఏం గాదు టేక్ ఇట్ ఈజీ అన్న అట్లా మనకు అమ్మవారున్నారు, గురువుగారున్నారు మనకు ఏం అవ్వదులే అని జెప్పేసి అనుకుంటాను స్వామి. అంత అంత గుండె ధైర్యం అనేది వచ్చింది స్వామి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను స్వామి. ఓకే. అది స్వామి. ఓకే. స్వామి, ఇప్పుడు మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ! అంటే రీసెంట్‌గా అయితే కొంచెం నాకు ఆరోగ్యపరమైన ఇబ్బంది అయితే వచ్చింది స్వామి. అంటే హ్మ్. ఎ అప్పుడు నేను ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను స్వామి. హ్మ్. విపరీతమైన పెయిన్‌తో చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు తర్వాత అంటే అప్పుడు ఇక్కడ మాకు రాత్రి అవుతుంది. అక్కడ గూడా రాత్రి చాలా 2, 3 అవుతుండొచ్చు స్వామి. ఆ టైంలో ఇంకా గురువుగారికి డిస్టర్బ్ చేయడం ఎందుకని జెప్పేసి, అలాగే ఇంకా తర్వాత తెల్లారిన తర్వాత గురువుగారికి మెసేజ్ జేశాను. కానీ అంతకుముందు ఆ రోజు నాకు ఏదో యదాలాపంగా అంటే ఆ మనసుకు ఏమైందో తెలీదు గానీ నేను ఒక అంటే ఆ దేవుడిని తలుచుకోవడము, ఆ టైంలో తలుచుకోవడము. తర్వాత గురువుగారికి చెప్పిన తర్వాత గురువుగారు అదే జెప్పారు. అంటే "అయ్యా నువ్వు ఇది చేసుకోవాలి. ఇది చేసుకుంటే నీకు ఉపశమనం లభిస్తది కొంచెం కొంచెం వరకు. ఇది చేసుకుంటూ ఉండు" అని జెప్పేసి గురువుగారన్నారు. నేను రాత్రి ఏ దేవుడినైతే తలుచుకొని అట్లా ఇబ్బంది పడుతూ అలాగా కొంచెం నిద్ర పట్టింది. ఇంకా నిద్ర పట్టలేదు గానీ, నిద్ర పట్టినట్టు అనిపించింది. అదే గురువుగారు సింపుల్‌గా చెప్పారు. నేను చేసుకున్నది చాలా అంటే చేసుకున్నాను. కానీ గురువుగారు చాలా సింపుల్‌గా చెప్పారు. అదే దేవుడిని చెప్పారు. నాకప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన స్ఫురణకు ఇచ్చింది గురువుగారి కృప, తర్వాత అమ్మవారి కృప అనేది మన మీద ఉంది కాబట్టి, ప్రొటెక్షన్ అనేది ఉంది కాబట్టి, మనకు ఈ విధంగా మన మైండ్‌కి అలాంటి స్పృహ అనేది రావడం జరిగిందని నాకు చాలా స్పష్టంగా తెలిసింది స్వామి. నా జీవితంలో అంతటి పెయిన్ ఎప్పుడు చూడలేదు. చాలా హెల్తీగా ఉంటా స్వామి. ఆహ్, మొట్టమొదటిసారి నా జీవితంలో అంతటి పెయిన్ ఎప్పుడు చూడలేదు. అసలు విపరీతమైన పెయిన్ ఉంటానా, పోతానా అనుకున్నాను స్వామి. కానీ అసలు అమ్మవారి కృప, గురువుగారి దయ వల్ల అసలు నాకు రిలీఫ్ అనేది అనిపించింది స్వామి. అదైతే ఓకే. ప్రత్యక్షంగా చూసాను స్వామి. ప్రత్యక్షంగా చూసాను అది. రీసెంట్‌గా అది గూడా. హ్మ్. స్వామి, ఇప్పుడు ఆచరణ ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? స్వామి అంటే ఇక్కడ మనము వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుంటాం స్వామి. ప్రవచనాల రూపంలో. ప్రతి నెల మనకు ప్రవచనాల రూపంలో గురువుగారు ఇచ్చేటువంటి ఆహ్, వాటన్నింటి నుంచి కొత్త విషయాలనేవి నేర్చుకుంటాం స్వామి. దాంతో పాటు ఇంకా గురువుగారు మనకు ఫేస్‌బుక్‌లో గాని, తర్వాత ఆహ్, రెగ్యులర్‌గా మనకు వాట్సాప్‌లో షేర్ చేసే ఆ పోస్ట్‌లన్నింటి వల్ల మనకు అసలు ప్రస్తుతం ఎలాగుంది? మన సనాతన ధర్మం ఎటు పోతుంది? అంటే ఏమవుతుంది? దానికోసం ఎవరేం జేస్తున్నారు? మన సనాతన ధర్మం కోసం మనం ఎలా ఉండాలి? అని జెప్పేటటువంటి విషయాలనేవి మనకు ప్రతిరోజు తెలుస్తా ఉంటాయి స్వామి. అంటే గురువుగారు మన కోసం అంతలా కష్టపడి మనకు పొద్దున లేవగానే ఇలాంటివి షేర్ చేసుకోవడం వల్ల మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది స్వామి. దాంతో పాటు స్వామి మేము పీఠంకొచ్చిన తర్వాతనే ఇంకా అంతకుముందు ఏంటంటే మామూలుగా దేవునికి మొక్కుకునేది అవన్నీ చేసుకునేది స్వామి. మనం పీఠంకైతే ఎప్పుడైతే వచ్చామో, వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది స్వామి. అంటే ఆహ్, అంతకుముందు అమ్మవారంటే జస్ట్ ఏదో మొక్కుకునేది స్వామి. కానీ పీఠంకొచ్చిన తర్వాత ఇంకా జపంతో పాటు ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను స్వామి. అదైతే అబ్జర్వ్ చేశాను స్వామి. అది స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు అఖండ దీపారాధన గురించి మీకు ఏమైనా సన్నివేశాలున్నాయా? ఆ! అఖండ దీపారాధన విషయంలో ఈసారి అంత ప్రశాంతంగా అనిపించింది స్వామి. అంతకుముందు చెప్పాను గదా స్వామి. అంటే అంతకుముందు కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అయ్యేవాళ్ళము. కానీ ఈసారి అంత ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఆవాహన చేసుకున్న తర్వాత ఆహ్, అంటే ఈసారి అవకాశము ఆహ్, మా శ్రీమూర్తికి ఇచ్చారు స్వామి గురువుగారు. ఇవ్వడం వల్ల ఆమె అఖండ దీపారాధన చేసిన తర్వాత ఆమెకి ఆవాహన చేసి తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత అమ్మవారి పాదదర్శనం అవన్నీ కనిపించాయంట స్వామి.
అప్పుడు ఉమ్, మాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామి. తర్వాత నేను కూడా ఫోటోలు తీసుకున్నాను స్వామి. ఫోటోలు తీసుకున్నప్పుడు అంటే ఆమ్, మామూలుగా ఆవాహనకు ముందు ఫోటో తీసుకున్నాను స్వామి. ఆవాహన తర్వాత ఫోటో తీసుకుంటే ఆ, ఆవాహన అప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా ఎట్లా అంటే ఆ, కొంచెం గాలి వస్తే అంటే ఇలా ఇట్లా బ్లాస్ట్ లెక్క వస్తే కొంచెం ఇట్లా అవుతుంది కదా స్వామి, ఫైర్ చుట్టూ అట్లా అనిపించింది స్వామి. అట్లా కనిపించింది స్వామి. అంటే వీడియో తీశాము అందులో ఆ, కనిపించింది స్వామి. అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామి. అంటే అమ్మవారు ఆహ్వానం అయినట్టు మాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామి. గురుగారు చెప్పారంటే ఆహ్వానకు ముందు ఆహ్వాన తర్వాత తీసుకొని చూడండి మీకు తేడా తెలుస్తుందని. మాకు చాలా బాగా అనిపించింది స్వామి. ఈసారి ఆ, అఖండ దీపం కూడా మాకు దాదాపు 9 గంటలు 10 గంటలు అలా ఆ, అంటే ఒక్కోసారి 10 గంటలు కూడా ఏం టచ్ చేయకుండా కానీ మాకు 10 గంటల దాకా మంచిగా వెలుక్కుంటూనే ఉంది స్వామి, ఇబ్బంది కాకుండా చాలా బాగా అనిపించింది స్వామి. ఉమ్. సరే స్వామి. ఇప్పుడు గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. ఆ, గురుముఖత మంత్రానికి అంటే మనము చేసే మంత్రానికి చాలా తేడా ఉంటుంది స్వామి. అంటే నేను బలంగా వెతుకుతున్న సమయంలో అంటే గురువుగారి కోసం బలంగా వెతుకుతున్న సమయంలో నాకు కొన్ని అంటే ఇష్టం ఉన్నట్టు చేసేది స్వామి. నాకు గురువు అంటే అంతకుముందు నాకు అంత ఐడియా లేదు స్వామి. ఏదో యూట్యూబ్లో పెట్టడము, ఇది చేసుకోండి మేము మీకు చెప్పేసినాం కదా మీకు గురుపదేశం అయినట్టు ఇది చేసుకోండి ఏం కదా అని చెప్పేసి చెప్పేవాళ్ళు స్వామి. నేను ఏదో మామూలుగా చేసేవాడిని స్వామి. అప్పుడు ఒక్కసారి చేసినప్పుడు నాకు బాగా ఆ, అప్పుడే తగిలింది స్వామి షాక్. నేను స్పిరిచువల్ జర్నీకి రావడానికి అదే టర్నింగ్ పాయింట్ స్వామి. అసలు అంటే గురువు ఉంటే ఎలా కంట్రోల్ చేస్తాడో, గురువు లేకుంటే ఎలా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది స్వామి. ఆ తర్వాతనే ఇంకా నేను పీఠంకి రావడం జరిగింది స్వామి. అంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను స్వామి. అంటే ఆ మంత్రం యొక్క ఎఫెక్ట్ వల్ల గురుముఖత తీసుకోకుండా నేను సొంతంగా చేసుకున్న మంత్రం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను విపరీతంగా. అది చాలా భయపడిపోయాను. ఏమవుతుందో లైఫ్ ఎటుపోతుందో అని చెప్పేసి భయపడ్డాను ఆ వైబ్రేషన్స్కి. కానీ ఇప్పుడు పీఠంలోకి వచ్చిన తర్వాత ఆ, ఎంతసేపు మనం జపం చేసుకున్నా కానీ ఈ అంత ఇబ్బంది ఏమి ఉండదు స్వామి. అంత గురువుగారి ఆధీనంలో ఉంటాం కాబట్టి మనకు ఏ ఇబ్బంది రాకుండా గురువుగారు అన్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి మనకు ఆ, ఈ గురుముఖత మంత్రం తీసుకోవడం అనేది ఆ, సేఫ్ అని చెప్పేసి అనుకుంటాను స్వామి. మన ఆ, సాధన చేసుకోవడానికి సేఫ్ అని అనుకుంటాను స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టమని చెప్పారు గురుగారు. దాని గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? గోరింటాకు. గోరింటాకు మాకు ఇక్కడ ఆకులు దొరకలేదు కానీ స్వామి, గురుగారు చెప్పినట్టు ఈ హెన్నా పౌడర్తో గోరింటాకు చేసి పెట్టుకున్నాను స్వామి. ఆ, చాలా అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా తర్వాత రోజు వీళ్ళు అందరూ పెట్టుకున్నాను స్వామి. మా ఫ్యామిలీ అంతా పెట్టుకున్నాను స్వామి. చాలా చాలా బాగా అనిపించింది స్వామి. ఉమ్, అంటే మర్చిపోతున్న సాంప్రదాయాల్ని మళ్ళీ గురుగారు మనకు పరిచయం చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది స్వామి. ఉమ్. ఓకే స్వామి. ఇప్పుడు అమ్మవారికి సారి ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది స్వామి? ఈ సారె విషయంలో నాకు కొంచెం అంటే ఒక్కరోజు ముందే నాకు జప సాధనలో ఏమైందంటే అమ్మవారు డైరెక్ట్ ఆ, కొంగు ఇలా పట్టుకొని సారె తీసుకుంటున్నట్టు నాకు జప సాధనలో అనుభవం అయింది స్వామి. సేమ్ అదే అదే అనుభవము మళ్ళీ తర్వాత అంటే అప్పుడు అమ్మవారి మొహం నాకు ప్రస్ఫుటంగా కనిపించలేదు స్వామి. తర్వాత రోజు కూడా సారే ఇచ్చిన తర్వాత జపం చేసుకుంటున్నాను స్వామి. ఆ జపం చేసుకుంటున్నప్పుడు సేమ్ నాకు అదే అనుభవం వచ్చింది స్వామి. అమ్మవారు వచ్చి ఆ, సారెని ఆ, తీసుకుంటున్నట్టు ఈసారి మొత్తం అమ్మవారు బ్లూ బ్లూ కలర్లో అంటే మొత్తం నీలి కలర్లో అంతా ఉండి అమ్మవారు బంగారు కిరీటం ధరించి ఆ, ఆ, గ్రీన్ శారీలో వచ్చి అమ్మవారు తీసుకుంటున్నట్టు కనిపించింది స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. అసలు సారే ఇవ్వడం అనేది ఆ, మాకు ఇది మొదటిసారి అంటే మొదటిసారి అంటే ఇలాంటి అనుభవం రావడం మొదటిసారి స్వామి. మేము ఇంతకుముందు 2 నవరాత్రులు చేసినప్పుడు కూడా ఆ, సమర్పించుకున్నాము కానీ ఈసారి ఆ, అసలు అమ్మవారే డైరెక్ట్ తీసుకున్నట్టు మాకు అనిపించింది స్వామి. చాలా హ్యాపీ అనిపించింది స్వామి. అసలు ఇలా మేము చేసుకోవడం అమ్మవారు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది స్వామి. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది?
ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది స్వామి. అంటే కొంచెం అంటే ఇక్కడ లోకల్ లోకల్‌లో ఉన్న టైం అనేది సూర్యోదయానికి, మన సూర్యోదయానికి చాలా అంటే ఇక్కడ చాలా ఎర్లీగా అవుతది స్వామి సూర్యోదయం. రాత్రి 1 గంటకే పడుకున్నాం స్వామి. ప్రొద్దున్నే ఇంకా 2:45, 2:50కే ఇంకా లేసి ఇంకా ఉద్వాసన కార్యక్రమాలన్నీ చేసుకున్నాం స్వామి. చాలా బా అనిపించింది స్వామి. కాకపోతే ఏంటంటే హ్మ్. మనం ఉద్వాసన అనేది చేస్తున్నాం గానీ, కాకపోతే ఇన్ని రోజులు అన్నీ సమర్పించుకొని, ఇంకా కొంచెం ఆ బాధ అనిపిచ్చింది స్వామి. అదొక్కటి ఆహ్, అనిపిచ్చింది స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? ఆ! మరి సాగనంపేటప్పుడు ఈ 9 రోజులు అంటే ఒక వీఐపీ గెస్ట్, ఇంకా వీవీఐపీ గెస్ట్ ఇంట్లో వచ్చి మనకు హ్మ్. ఉంటే వాళ్ళని ఏ విధంగా మనము చూసుకుంటాము, ఎంత బాగా చూసుకుంటాము అనేది 9 రోజులు చూశాను స్వామి. తర్వాత అయ్యో! ఇంత బాగా చూసుకుంటున్నాము అమ్మవారిని, అయ్యో! సాగనంపుతున్నాము అని జెప్పేసి ఆహ్, కొంచెం అంటే బాధ అనిపించింది స్వామి. అంటే మన కూతురునో లేదంటే ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే బయటకు సాగనంపుతాం కదా స్వామి. అలాంటి సిట్యుయేషన్ అనేది అనిపించింది. అంటే కొంచెం ఇంకా హృదయం ద్రవించినట్టు అనిపించింది స్వామి. ఇంకా మళ్ళీ ఇంకా ఎలాగో సాధనలో ఉంటాం కాబట్టి, ఇంకా ఇవన్నీ మళ్ళా అమ్మవారు జపసాధన చేసేటప్పుడు ఎట్లాగో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఇంక అని చెప్పేసి మనసుకు సర్ది చెప్పుకున్నాను స్వామి. అదే స్వామి. గురువుగారు కూడా చెప్పారు కాబట్టి ఇంకా మళ్ళీ కామ్ అయిపోయింది స్వామి. అదే స్వామి. ఓకే సార్. గురువుగారు పీఠ ప్రత్యేకత గురించి చెప్పారు కదా ఈ వీడియోలో. అలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు మీకెలా అనిపించింది? ఆహ్, మా అదృష్టం స్వామి. అంటే పీఠం గురించి గురువుగారు చెప్పారంటే ఆహ్, అంటే పీఠంలోనే అంటే కొంతమంది సాధకులు పీఠంలో చేసుకున్నారు గదా స్వామి. అంటే పీఠంలోనే అమ్మవారు తిరుగుతా ఉన్న మువ్వల శబ్దం అనేది ప్రతి అంటే అందరికీ ఆడియోలో షేర్ చేశారు గదా స్వామి. అసలు ఆహ్, ఎంత అదృష్టం ఉంటే తప్ప మనము పీఠంలో ఆహ్, ఇలాంటి పీఠంలో ఉండలేము అని జెప్పేసి అనుకున్నాను స్వామి. అంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం ఇలాంటి పీఠంలో ఉండడము, గురువుగారి యొక్క ఆధ్వర్యంలో నవరాత్రులు చేసుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను స్వామి. హ్మ్. ఓకే స్వామి. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి అంటే నేటి సమాజం అంటే ఎలా పోతుందో అంటే వాళ్ళకు పిల్లలకు విలువలు నేర్చుకోవడం గానీ, తర్వాత ఆహ్, నెక్స్ట్ జనరేషన్స్‌కి గూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము, తర్వాత దేవీ దేవతల యొక్క గొప్పతనము ఇవన్నీ ఉండాలంటే ఇలాంటి పీఠాలు ఆహ్, ఉండాలి స్వామి. ఖచ్చితంగా ఏంటంటే గురువుగారు మనకు చెప్పిన విషయాలను బట్టి ఖచ్చితంగా ఇలాంటి పీఠాలుంటే మనం సమాజంలో అంటే మన సనాతన ధర్మంలో మార్పులనేవి రావచ్చని జెప్పేసి ఇలాంటివుంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు దైవికంగా ఉండి మంచి విలువలతోటి మన ఆహ్, సనాతన ధర్మానికి తోడ్పడతారని జెప్పేసి అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. అదే గురుగారు ఈ వీడియోలో పిల్లల్ని పెంచాలనేది కూడా మంచి మాటలు చెప్పారు. అది కూడా మీరు చెప్పేశారిప్పుడు. మీ తోటి సాధకుల హ్మ్. సహకారం ఎలా ఉంది స్వామి మీకు? ఆ! తోటి సాధకుల సహకారం అంటే గురువుగారు మనకు ఒక మనం పీఠంలో ఉన్నామంటే వసుదైక కుటుంబంలాగా అంటే ప్రతి ఒక్కరు మన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు స్వామి. అది మనం పీఠంలో జాయిన్ అయిన తర్వాత అలాగా ఉంటే ఏంటంటే మనము పీఠంలో ఇముడుకోగలుగుతాం స్వామి. లేదంటే ఉండలేం స్వామి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఏ ఆపదొచ్చినా లేదంటే జప సాధన విషయంలో గాని లేదంటే ఏదైనా ఇబ్బందులు అంటే మన సాధన ఇబ్బందులు అటువంటి విషయాల్లో ఎవరిని అడిగినా గానీ సీనియర్స్ గానీ, లేదంటే మన తోటి సాధకులు గానీ ఎవరిని అడిగినా మంచి సపోర్ట్ ఇస్తారు స్వామి. ఇగ వాళ్ళు కొంచెం ఒక్కోసారి కొంచెం టైం అయినా గానీ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు స్వామి. నేను అంటే చాలా విషయాల్లో మన సీనియర్స్‌తో మాట్లాడడము, మనతో పాటు ఉన్న సాధకులతో మాట్లాడడం ఇవన్నీ జరిగింది స్వామి. చాలా బాగా సపోర్ట్ ఉంటాయి స్వామి. ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? నేనైతే
ఇంకా గురువుగారు లేనిదే అసలు ఏమీ లేదని జెప్పేసి అనుకుంటాను స్వామి. అంటే గురువుగారు వారు ఎంతలా పీఠం కోసం ఆహ్, అంటే గురువుగారేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటారు స్వామి. అదైతే ప్రత్యక్షంగా చూశాను స్వామి. ఎంత ఏదొచ్చినా గానీ అసలు ఆహ్, గురువుగారు ప్రతి ఒక్క సాధకుడిని సమానంగా జూస్తారు స్వామి. అంటే గురువుగారికి వీళ్ళిష్టం, వాళ్ళు తక్కువ ఇది ఏది ఉండదు స్వామి. ఇది ఏంటంటే బయట ఎక్కడ చూడం స్వామి. అసలు ఇలాంటి అంటే తారతమ్యాలనేవి మన పీఠంలో అస్సలుండవు స్వామి. గురువుగారు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తారు స్వామి. వాళ్ళు చదువుకున్నా, చదువుకోకపోయినా, వాళ్ళకు ఏంటంటే వాళ్ళు రిచ్ అయినా, లేదంటే పొలిటికల్‌గా స్ట్రాంగ్ అయినా, ఏదైనా గురువుగారు ప్రతి ఒక్కరిని ఆహ్, పిల్లల్లాగా అంటే ఒక తండ్రి ఇంట్లో పిల్లల్ని అంటే పిల్లల్ని తండ్రి గూడా ఏంటంటే పెద్ద కొడుకంటే ఇష్టం ఉంటదేమో గానీ, గురువుగారు అలా గాదు స్వామి. గురువుగారు ప్రతి ఒక్క సాధకుడిని చాలా బాగా చూస్తారు స్వామి. ఏ టైంలో ఆపదొచ్చినా గానీ గురువుగారు సపోర్ట్ అనేది ఇస్తారు స్వామి. ఖచ్చితంగా ఏంటంటే ఏదన్నా ఇబ్బందొచ్చినా, అనారోగ్యపరంగా ఇబ్బందొచ్చినా, ఏదొచ్చినా గానీ గురువుగారు మనకు అది ఇలా అంటే దానికోసం ఆహ్, తెలియజేయడము అని జెప్పేసి పరిష్కారం ఇది ఇలా జరిగింది. ఇందుకిలా అయిందని జెప్పేసి వాటికి కావాల్సినటువంటివన్నీ తెలియజేస్తారు స్వామి. గురువుగారి సపోర్టు అసలు ఇంకా 200% ఇంకా ఎక్కువే అని జెప్తాను స్వామి. గురువుగారు లేనిదే అసలు మనం ఉండలేం స్వామి. అదే స్వామి. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆహ్, ప్రతి ఒక్క అంటే మన ఆహ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే స్వామి, గురువుగారు ఆహ్, కొత్తగా వచ్చిన సాధకుల్ని కూడా ఆహ్, అంటే వారికి ఏ సాధన తెలియకపోవచ్చు స్వామి. అంటే వాళ్ళు ఏంటంటే ఏం తెలియకున్నా అంటే ఒక ఎల్‌కేజీ స్టూడెంట్ ఎలా ఉంటాడో స్కూల్‌కెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు పీఠానికొచ్చినా గానీ, అలాంటి వాళ్ళకి కూడా అమ్మవారిని దగ్గరికి చెయ్యడం అనే కాన్సెప్టు చాలా అసలు ఎక్కడ ఉండదు స్వామి. అంటే ఎలాగంటే ప్రతి ఒక్కరికి దాదాపు 99% ప్రతి ఒక్కరికి మనకు అనుభవాలనేవి వస్తూనే ఉంటాయి స్వామి. అంటే అమ్మవారి యొక్క స్పర్శ గాని, లేదంటే అమ్మవారి యొక్క అనుభవాలు అవన్నీ జరుగుతా ఉంటాయి స్వామి. ఇవి ఏంటంటే మనం ఎంత పెద్ద పీఠానికి పోయినా గానీ ఈ ఒకరిద్దరికి జరగదు స్వామి. ఇలాగ జరగడం అనేది అసలు రేర్ స్వామి. అన్ అందుకే ఏంటంటే మన పీఠానికి వచ్చే సాధకులు ఏంటంటే హ్మ్. ఖచ్చితంగా మన గురువు ముఖత ఆహ్, వారాహి నవరాత్రులు గానీ, ఏ నవరాత్రులైనా చేసుకుంటే వారు ఖచ్చితంగా ఏంటంటే దేవీ దేవతల యొక్క ఈ అనుభవాలు పొందడము, తర్వాత గురు కృప, తర్వాత అమ్మవారి కృప పొందడం అనేది ఉంటది స్వామి. నేను అందుకే ఏంటంటే ఆహ్, ఎవరైనా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏంటంటే మన పీఠం తరపున గురుగారి తరపున నవరాత్రులు చేసుకుంటే చాలా హ్మ్. మంచిదని జెప్పేసి నా అభిప్రాయం స్వామి.